పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంతా తుఫాన్ ప్రభావంతో ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ తీరం వైపు మొంతా తుఫాను దూసుకొస్తుంది. రాత్రికి కాకినాడ ఉప్పాడ తీరంలో దాటే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. కాకినాడ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి. కాకినాడ జిల్లాలో 3 హెలికాప్టర్లు సిద్ధం చేసింది జిల్లా యంత్రాంగం. పిఠాపురం, కాకినాడ తాళరేవులలో హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయి. కాకినాడ నుండి వెళ్లే పలు రైళ్లు రద్దు చేశారు. కాకినాడ పోర్టులో 5వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాకినాడ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 13 మండలాల్లో తుఫాను ప్రభావం కనిపిస్తుంది. 144 కిలోమీటర్లు దూరంలోని సముద్ర తీరంలో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో మొంతా తుఫాను కదులుతోంది. ప్రస్తుతానికి మచిలీపట్నంకి 230 కిలోమీటర్లు, కాకినాడకి 310 కిలోమీటర్లు, విశాఖపట్నంకి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. మొంతా తుఫాన్ మరి కాసేపట్లో తీవ్ర తుఫాన్గా బలపడే అవకాశం ఉంది. నేడు, రేపు కోస్తా జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 95 ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని ఆదేశాలిచ్చారు.